విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి. ఆ ముసలాడు విలియమ్స్ చర్చ్ కూడా సాధిస్తున్నాడు. పోయేవాడు ఊరికే పోక ఆస్తిలో తన వాటా సంధ్యకు చెందుతుందని వీళ్ళమ్మ రాశాడు. ఆ విషయం మీకు తెలుసు కదా? అవును తెలుసు. అదిప్పుడు ఆస్తిలో తన వాటా కావాలంటూ లాయర్ నోటీస్ పంపించింది. అదేమిటి మేడం, ఇప్పుడు మళ్ళీ ఆ కేసు తిరగదోడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఏమొచ్చింది అని నన్ను ప్రశ్నలు అడగడం కాదు, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఆస్తి సంధ్యకు వెళ్ళడానికి వీల్లేదు. అందుకు మనం ఏం చేయాలో చెప్పండి. నిజంగా అమ్మాయి కోర్టుకెక్కితే ఆస్తిలో వాటా ఇవ్వటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఆ మాట చెప్పడానికి లాయర్లే అక్కర్లేదు. ఏ తలమాసిన వాడిని అడిగినా చెప్తాడు. మీరేదో న్యాయాన్ని నిలబెట్టడానికి దిగొచ్చిన ధర్మదేవతలా మాట్లాడకండి. లాయర్గా మీకున్న అనుభవంతో ఏం చేయాలో సలహా ఇవ్వండి. ఇస్తాను, కానీ ఏం లాభం? లాస్ట్ టైం కూడా మీకు అన్ని వివరంగా చెప్పాను. సలహాలు అడుగుతారు కానీ చెప్తే వినిపించుకోరు. మీకోసం నేను ఇప్పుడు లా పుస్తకాలు తిరగ రాయలేను కదా. అయినా మీకు లాయర్లు అనవసరం. మీకున్న తెలివితేటలతో మాకన్నా బాగా మీరే మీ వ్యవహారాలు సెటిల్ చేసుకోగలరు. ఏమిటి ఎత్తుపడుస్తున్నారా? లేదు, మొదటి నుంచి మీ ఫ్యామిలీ లాయర్గా నాకున్న అనుభవంతో నిజం చెప్తున్నాను. నేను చెప్పినట్టు మీరెప్పుడూ చేయరు. అదే మీతో ప్రాబ్లం. నాతో వాదించినట్టు మీరు కోర్టులో వాదించరు. అదే మీతో ప్రాబ్లం. లేకపోతే కేసు మనం ఎప్పుడో గెలిచేవాళ్ళం. సర్లేండి, ఇప్పుడు అవన్నీ అనవసరం. ఎలాగూ పనిగట్టుకుని వచ్చాను కదా, లాయర్గా మీరు చెప్పదలుచుకునేదో చెప్పండి. నాకు తోచిందేదో నేను చేస్తాను. అలాగన్నారు, బాగుంది. విలియమ్స్ గారి వీలునామా ప్రకారం అతని వాటా సంచికిచ్చేసి సమస్యని శాశ్వతంగా పరిష్కరించుకోవటం ఒక పద్ధతి. అయితే ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటా ఎంత ఇవ్వాలన్న దాని మీద చాలా లిటిగేషన్స్ వస్తాయి. వాళ్ళ లాయర్ తెలివైన వాడైతే ఎన్ని మడత పేచీలైనా పెట్టి మీ ఆస్తిలో చాలా వరకు లాగేయచ్చు. ఆ సంగతి ఎలా ఉన్నా ఆస్తి మొత్తం మీది కాదని, సంచకు కూడా వాటా ఉందని తెలిస్తే మార్కెట్లో మీ గుడ్ విల్ దెబ్బతింటుంది. ఫైనాన్స్ చేయడానికి గాని పార్ట్నర్స్గా గాని ఇది వరకులా ఎవరూ ముందుకు రారు. ఆ రకంగా మీరు బిజినెస్లో దెబ్బతినే అవకాశం ఉంది. క్రితంసారి ఈ విషయాలన్నీ చెప్పి నా బ్రెయిన్ తినేశారు. మళ్ళీ ఎందుకు చెప్తున్నారు? చెప్పడం లేదు, మరోసారి గుర్తు చేస్తున్నాను అంతే. ఇకపోతే సంచిని వినోద్ని కలిపి వాళ్ల కాపురం నిలబెడితే ఆస్తి మొత్తం మీకే చెందుతుందని కూడా విలియమ్స్ గారు వీలునామాలో రాశారు. అందుకని పెద్ద మనసు చేసుకుని ఆ పని మీరు చేయగలిగితే ఒక కాపురాన్ని నిలబెట్టినట్టు అవుతుంది, మీ ఆస్తి మీరు కాపాడుకున్నట్టు అవుతుంది. ఇంతకన్నా నేను చెప్పగలిగిందేమీ లేదు. తర్వాత మీ ఇష్టం. మీ దగ్గరికి ఎప్పుడొచ్చినా వాళ్ళ తరపున వకాలు తప్పించుకుని మాట్లాడతారేమిటి? పొరపాటున వాళ్ళ లాయర్ దగ్గరికి వచ్చానేమోనని అనుమానం వస్తుంటుంది. ఫీజు నాది, ఫలితం వాళ్ళది. అలా ఉంది మీరు చెప్పేది. మీరు ఫీజు ఇస్తున్నది నా సలహాలు తీసుకున్నందుకు కాదు, మీరు ఏ మాట అన్నా పడుతున్నందుకు. సర్లేండి, మీరు చెప్పదలుచుకునేదో మీరు చెప్పారు కదా. నేను చేయదలుచుకుంది నేను చేస్తాను. ఆస్తి పోకుండా ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. వస్తాను. వీటన్నిటి మీద సంతకాలు చేయాలా? ఇంకా చాలా ఉన్నాయి మేడం, కొన్నే తీసుకొచ్చాను. మన సాఫ్ట్ డ్రింక్ మార్కెట్లో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఉదయం నుండి ఒకటే ఫోన్లు, ఫంక్షన్ బాగా జరిగిందని, సేల్స్ కూడా చాలా బాగున్నాయని చాలా మంది అభినందిస్తూ లెటర్స్ రాశారు. వాటిల్లో కొన్ని ముఖ్యమైనవి సెలెక్ట్ చేసి సమాధానాలు రాసి పెట్టాను. అభినందనలతో పాటు ఆర్డర్స్ కూడా వస్తున్నాయి మేడం. మన ప్రోడక్ట్ ఇంత బాగా క్లిక్ అవుతుందని ఊహించలేదు. మనం ఊహించలేదు రాజు, కానీ ఆ రోజే మాత్రం ముందే ఊహించింది. చివరికి ఫార్ములా దొంగతనం చేయడానికి కూడా తెగించింది. మనకు ముందే ఈ నిజం తెలిసింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఈ బిజినెస్ మొత్తం తన్నుకుపోయేది. అందుకే కోట్ల రూపాయల నష్టం వచ్చిందని ఇప్పుడు కొట్టుకులాడుతోంది. మేడం, ఇందాక మీకు విషయం చెప్పాలనుకున్నాను, బిజీగా ఉన్నారని చెప్పలేదు. దేని గురించి రాజు? అదే మన డ్రింక్ పబ్లిసిటీ విషయం గురించి మేడం. నెక్స్ట్ మంత్ ఫిలిం ఛాంబర్స్ వాళ్ళు మున్సిపల్ స్టేడియంలో ఒక మ్యూజికల్ నైట్ అరేంజ్ చేస్తున్నారట. బాగా పేరున్న సినిమా స్టార్స్ అందరూ వస్తున్నారట. వాళ్ళు స్పాన్సర్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఆ కోఆర్డినేటర్ మిమ్మల్ని పర్సనల్గా కలవాలని ఫోన్ చేశారు. అవును, నిన్న నాకు ఆ విషయం ఎవరో చెప్పారు. స్పాన్సర్ చేస్తే మంచి పబ్లిసిటీ వస్తుంది, అందులో అనుమానం లేదు.
టీవీ కవరేజ్ కూడా ఉంటుంది కాబట్టి అది కూడా మనకి అడ్వాంటేజ్ అవుతుంది. రేపు మనమందరం కూర్చొని కరెక్ట్గా ప్లాన్ చేద్దాం. సేల్స్ ప్రమోషన్ కానీ పబ్లిసిటీకి కానీ మనకు అన్ని విధాలా బాగుంటే మనమే స్పాన్సర్ చేద్దాం. అలాగే మేడం, 2 days తర్వాత మిమ్మల్ని వచ్చి కలవమని కోఆర్డినేటర్కి ఫోన్ చేసి చెప్తాను. అలాగే. నూకాలు 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 వస్తున్నా చంపేస్తుంది. ఏడమ్మా అదిరేత్రి కేకలు. ఇటువైపు ఎవరన్నా వచ్చారా? ఎవరు రానేదు. సరే నువ్వు వెళ్ళి పడుకో. ఏట అర్థం కావట్లేదు.
లెగిసేసరికి మీ ముఖం ఎంతో హుషారుగా కలకల్లాడుతూ ఉండేది. ఇయాలేటి నీరసంగా ఓడిపోయి ఉందే. రాత్రంతా నిద్ర పట్టలేదు నూకాలు. ఏటేటేటేటేటేటి వండం తినేసి మంచం ఎక్కి తొంగుంటే ఏనుగులు వచ్చి తొక్కిన తెల్లారం దాకా నెవరు కుంభకర్ణుడు పెద్దప్ప శైలిలాగా నిద్ర అవుతారు. మీకు నిద్ర పట్టబోవటం ఏంటి చిత్రంగా ఉందే. అదే అర్థం కావట్లేదు నూకాలు. రాత్రంతా ఏవో పిచ్చి పిచ్చి కలలు, భయంతో అసలు నిద్ర పట్టలేదు. కళ్ళకి పుల్లు గాని సింహాలు గాని దెయ్యాలు గాని భూతాలు గాని వచ్చినాయి ఏంటి అంతలా భయపడిపోతున్నారు? అలాంటివి ఏవో వచ్చాయి, తలుచుకుంటేనే భయం వేస్తుంది. పడుకునే ముందు దెయ్యాల సినిమాలు గాని చూసినారేటి? లేదు. మరి ఆ కళ్ళు ఎందుకు వచ్చాయంటారు? మళ్ళీ ఏ తల్లి కొడుకులనన్నా మొగుడు పిల్లలన్నా ఎడదీయాలని చూసినారా? లేకపోతే దీపక్ బాబులని మంచోళ్ళని ఎవరన్నా కోర్టుకు లాగినారా? అలాంటి పనులు ఇంకెప్పుడు చేయనని ఒట్టు పెట్టుకున్నాను నూకాలు. అలాగా? వాళ్ళమ్మ లైట్లన్నీ నార్పి చీకట్లాగా తొంగున్నారేటి? లేదు, కానీ అర్ధరాత్రి 12 గంటలకి 12 గంటలకి ఏటైంది ఓం గారు? చెప్పడానికి భయంగా ఉంది నూకాలు. పర్వాలేదు చెప్పండి ఓం గారు. 12 గంటలు కొట్టగానే గదిలో లైట్ ఆరిపోయింది. అంతా చీకటి. ఏదో అడుగులు చప్పుడు వినిపించింది. చీకట్లోనే చూస్తున్నాను. ఏదో ఆకారం నా దగ్గరకు వచ్చింది. నా గుండె ఆగిపోయినట్టు అయిపోయింది. దాహంతో గొంత ఆరిపోయింది. భయంతో ఒళ్ళంతా చోటలు పట్టేశాయి. అలాగే వణుకుతున్నాను. చూస్తుండగానే అది నా దగ్గరకు వచ్చేసింది. 2 చేతులు చాచి నా గొంతు పట్టేసుకుంది. ఊపిరాడడం లేదు. అమ్మో అని భయంతో ఒక్క తోపు తోశాను. వెంటనే లైట్ వెలిగింది. చూస్తే ఎవరు లేరు. ఓర్ నాయనో, చెప్తుంటేనే భయంగా ఉంది. మీరు ఎలాగ తట్టుకున్నారో ఏటో. నిజమంటారా కలంటారా? కల కాదు నూకాలు. అడుగుల చప్పుడు, నా గొంతు పిసగడం అన్నీ నాకు గుర్తున్నాయి. రాత్రి నీకే చప్పుడు వినిపించలేదా? లేదమ్మా. ఆయన ఊరికే ఉండక ఆ దిక్కుమాల సేవలు జోలికి ఎందుకు వెళ్ళారు? అంటే అలాగ అర్ధాంతరంగా సచ్చినోలే దెయ్యాలే మనుషులు అట్టుకొని పీక్కుతుంటాయి. అట్టాడు కాలేదు మీకు తగిలి ఉంటుంది. నిజంగా దెయ్యాలుంటాయా? ఎందుకు ఉండవు? మనుషులు ఉన్నంత కాలం దెయ్యాలు ఉంటాయి. కోరికలతో సచ్చినోళ్ళు దెయ్యాలు అవుతారు. హత్తలు చంపేసిన కోడళ్ళు, రైలు కింద బస్సుల కింద పడి సచ్చినోళ్ళు, నల్లుల మందు తాగేసో ఊరేసుకుని సచ్చినోళ్ళు, అట్టాటోళ్ళందరూ దెయ్యాలు అవుతారు. మరి మిమ్మల్ని అట్టుకున్న శవం కూడా అట్లాంటి బాబుతే అయ్యి. అంటే నన్ను దెయ్యమై పట్టుకుందంటావా? చెప్పనే, అట్టుకున్నా అట్టుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడు ఇట్టటి పాపిట్టి పనులు చేయనని ఆంజనేయ స్వామికి దండం పెట్టుకోండి, భయం పోతుంది. కాపీ తాగండి. వాళ్ళమ్మ చల్లారిపోనది. ఉండండి, మళ్ళీ అట్టుకొస్తాను. ఏటో హలో హలో. హలో హలో. నీ ప్రాణం నాకు కావాలి, ఇస్తావా? నీ ప్రాణం నాకు కావాలి, ఇస్తావా? నీ ప్రాణం నాకు కావాలి, ఇస్తావా? నమస్కారం పరమేశ్వర. ఆండాళ్ళు రా రా రా. నీకోసం ఎదురు చూస్తున్నాను. ఎంత మాట పరమేశ్వర. ది గ్రేట్ లక్ష్మీదేవి గారు దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ నా గురించి వెయిట్ చేయడమా?
కాకితో కబురంపితే వచ్చి వాలేదాని కదా పరమేశ్వర. ఏ కబురు పెట్టకపోయినా అప్పుడప్పుడు వాలుతూ ఉంటావు కదా అండాలు. ఎంతకీ విశేషాలేమిటి? ఏమున్నాయి పరమేశ్వర, నవ్విన ఊళ్ళే పట్నాలవుతాయని మొత్తానికి మీ దీపక్ బయటకొచ్చేశాడు. పాడులోకం కాకపోతే నిన్నటి వరకు హంతకుడు అన్నవాళ్లే ఇప్పుడు అంత మంచివాడు లేడు అని పొగుడుతున్నారు. ఎంతైనా మీ పెంపకంలో పెరిగాడు, తప్పుడు పనులు ఎందుకు చేస్తాడు? ఏదేమైనా కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని మొత్తానికి రోజుకి బుద్ధొచ్చేలా చేశారు. నేను చేసిందే ఉందా అండాళ్ళు? అంత మాట అనకండి. మీ మంచితనమే దీపక్ని కాపాడింది. అయినా దేవుళ్లాంటి దీపక్ని కోర్టుకిడ్చింది ఆవిడే కదా. ఇప్పుడు రోగం కుదిరింది. చిచి, ఆవిడే మనిషి పరమేశ్వరా. మనిషి అయితే అలాంటి పనులు చేయదు. అవన్నీ ఎందుకులే కాని అండాళ్ళు, ఓ మంచి సంబంధం చూడరాదు? ఎవరికి? మీ దీపక్కేనా? తప్పకుండా చూస్తాను పరమేశ్వరా. అసలు ఈ పని మీరెప్పుడో చేయాల్సింది. ఆ రోజుకి బుద్ధొచ్చేది. అయినా మీ వాడికి పెద్ద వయసు ఏం మించిపోయిందని పెళ్లి చేసేస్తే మరోసారి ఇలాంటి గొడవలు రానే రావు. ఆండాళ్ళు, ఇంకాపుతావా? సంబంధం చూడమంది దీపక్ కాదు, మా సంధ్యకి. సంజయ్గా? ఎందుకంతలా ఆశ్చర్యపోతున్నావు? ఎంతైనా ఒకప్పుడు రోజీగారింటి కోడలు కదా. మీరు సంజయ్కి మళ్ళీ పెళ్లి చేస్తే ఆవిడ చూస్తూ ఊరుకుంటుందా? నా మనవరాలు నా ఇష్టం, మధ్యలో కాదనడానికి రోజీ ఎవరు? ఎంత మంచి మాట చెప్పారు పరమేశ్వరా. ఏనుక్కి అంకుశంలాగా ఆ రోజీ పొగరనచగలిగేది మీరొక్కరే. ఇంతకీ ఎలాంటి సంబంధం చూడమంటారు? రోజీలాంటి గ్రానీలు, అత్తలు, ఆడపడుచులున్న సంబంధాలొద్దు. అమ్మమ్మ చెప్పిందని, నాన్నమ్మ చెప్పిందని, పక్కింటావిడ చెప్పిందని, పనిమనిషి చెప్పిందని భార్యకి విడాకులిచ్చేవాడు అస్సలు వద్దు. అబ్బాయికి వ్యక్తిత్వం ఉండాలి, పెళ్ళయ్యాక భార్య మీద ప్రేమ, అంతకుమించి నమ్మకం ఉండాలి. అలాంటి అబ్బాయిలు ఎవరన్నా ఉన్నారా? లేకేం పరమేశ్వరా, ఓటర్ల లిస్టులా చాలా మంది ఉన్నారు. కంప్యూటర్ ఇంజనీరా, డాక్టరా, యాక్టరా, బిజినెస్ మేనా, కాంట్రాక్టరా, వీళ్ళెవరు కాకపోయినా ఇల్లరికం వచ్చే అల్లుడైతే చాలా. చెప్పండి. అంత వద్దులే కాని అబ్బాయి మంచివాడైతే అంతే చాలు. నువ్వెంత తొందరగా సంబంధం చూస్తే మా సంజయ్కి అంత తొందరగా పెళ్లి చేసేస్తాను. ఏంటమ్మమ్మా, నాకు మళ్ళీ పెళ్ళా?